ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ అన్నను ఉద్దేశించి మాట్లాడుతున్నా. రేవంత్ అన్న ఇయాల కేంద్ర మంత్రివర్యులు లాయలిస్ట్ టు భారతీయ జనతా పార్టీ, ఇప్పటిదాకా ఒకటే పార్టీ సిద్ధాంతాన్ని పట్టుకొని ఇగో ఇన్ని పదవులు ఏగిండు, ఇంత ముంగడికి వచ్చిండు, ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. ఆయన కిషన్ రెడ్డిని పట్టుకొని, కిషన్ రెడ్డి అన్నను పట్టుకొని ఏమనన్నావు, కేసీఆర్కి తొత్తు ఆయన కిషన్ చంద్రశేఖర్ రావు అని చెప్పిండు. నీది ఏడ షురువైందో తెలియదు రేవంత్ అన్న, నువ్వు ఏడ ఉంటున్నావో తెలియదు, ఏడ ఉండబోతావో తెలియదు, మళ్ళీ నిన్నేమనాలి. ఒకసారి ఏలు పెట్టి చూసేటప్పుడు ఎన్ని ఏళ్ళు నీ వైపు తిరుగుతున్నాయో ఒకసారి చూసుకున్నావా లేదా అని అడుగుతున్నా. మళ్ళీ ఇన్ని పార్టీలు మారిన నీకు ఎప్పుడు ఏ కలర్ చెడ్డేసుకుంటావో తెలియదు నీకు ఇలా సూటి ప్రశ్నలు కరుడు కట్టిన కాషాయ కార్యకర్తలు నా ద్వారా అడుగుతున్నారు. ఏందనంటే మళ్ళా ఇవాళ ఏదో అడ్డమైన ఆరోపణలు చేసినావు కదా, సబూత్ లేని ఆరోపణలు చేసినావు కదా మా కిషన్ అన్న మీద. ఏమనని? కిషన్ చంద్రశేఖర్ రావనని. మళ్ళీ నువ్వు ఏడ ఉట్టి ఏడ పెరిగి ఏడ ఉంటావో ఏడ అస్తిత్వం నీది కలిసిపోతుందో తెలియదు ఇప్పటి వరకు. మళ్ళీ నిన్నేమనాలి రేవంత్ అన్న? ఇవాళ అడుగుతుంది తెలంగాణ. మళ్ళీ నిన్ను అనుముల రేవంత్ రెడ్డి అని అనాలనా, లేకపోతే కల్వకుంట్ల చంద్రబాబు గాంధీ అని అనాలనా? నీ రాజకీయ ప్రస్తావన జీవితాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఓ కల్వకుంట్ల చంద్రబాబు గాంధీ అలియాస్ అనుముల రేవంత్ రెడ్డి అన్న, మీకే సూటి ప్రశ్నలు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్కి బీ టీం ఎట్లయితుంది రేవంత్ అన్న? ఓటుకు నోటు కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్నా. ఇక మళ్ళీ నేను ఇక ఏమనాలిగా నాకు అర్థం కాదు, నా నోటికి మంచి మాటలు ఇక వస్తలేవు. కానీ ఓటుకు నోటు దొంగ అని అన్నట్టు ఆరోపణలు వస్తాయి మన పేర్ల మీద. మిమ్మల్ని కేసీఆర్ లోపల ఎందుకు వేస్తలేడు, కేసు ఎందుకు ప్రూవ్ అవుతలేదు? ఎవరికి ఎవరు బీ టీం? ఆడనేమో ఆంధ్రాలనేమో పొత్తు, ఈడనేమో పొడుసుడా, ఆడనేమో పొగడతలు, ఈడ పొడుసుడా. ఏం మాట్లాడుతున్నావు? నిన్ను లేపనీకే కొన్ని మీడియా ఛానళ్ళు ఇవాళ రేవంత్ జ్యోతి అయిపోయి, అనగా కల్వకుంట్ల మన చంద్రబాబు గాంధీ మీడియా, పచ్చ మీడియా ఇవాళ మీ చేతి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుందని అంటే ఎవడికి బీ టీము, ఏం చేస్తున్నాడు తెలంగాణలో? ఓ పెద్ద పెద్ద అద్భుతాలు సృష్టిస్తానన్న ఓ కల్వకుంట్ల చంద్రబాబు గాంధీ అలియాస్ రేవంత్ రెడ్డి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్నలు వేస్తున్నా. ఏందనంటే నీ అస్తిత్వం కాంగ్రెస్ పార్టీ లేనిది మొన్నటిదాకా ఊపిరి పీల్చుకునే ఉత్సాహం లేకపోయా నీకు. హుజూర్ నగర్లో నిన్ను సంపి బొందనే పెట్టిరా, హుజూరాబాద్లో కూడా నిన్ను బొంద పెట్టానే, దుబ్బాకలనైతే మీ పార్టీ అస్తిత్వమే లేకపోయా, జిహెచ్ఎంసీలో గెలిచిన వాళ్ళు కూడా దుంకిపాయి, మొన్న ఎమ్మెల్యే సీట్లు గెలిచిన వాళ్ళు కూడా దుంకిపాయి. మళ్ళీ ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మీరు టీఆర్పీలు, మీడియాల హైపులు, క్రియేట్లు మా ఈటలన్న మీద, మా కిషన్ అన్న మీద, మా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఓ లొడలొడ డబ్బల రాళ్ళేసి ఊపంగానే అయిపోతుందా? సమన్వయం ఏడున్నదే కాంగ్రెస్ కార్యకర్తలలో? అరే చెప్పుకోనికే కొంచెము కామన్ సెన్స్ ఉండాలి రేవంత్ అన్న. ఎందుకు ఈ ముచ్చట అని అంటున్నానంటే, నేను నిన్నగాక మొన్న భారత్ తెరే టుకుడే హోంగే, భారత్ కే జవాన్ అని అంటే మన ఇండియన్ ఆర్మీ హ్యాస్ రేప్డ్ ద ఇండియన్ కాశ్మీర్ ఉమెన్ అని చెప్పి ఆరోపణలు చేసిన అడ్డమైన ఫాల్తుగాడికి మీరు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఇచ్చిర్రు. ఇవాళ టీపీసీసీ ఏఐసీసీని అడగాల, కాంగ్రెస్ని ప్రేమించుడంటే ద్వేషాన్ని ద్వేషించుడా? ఇవాళ అడుగుతున్నది తెలంగాణ. ఓ కల్వకుంట్ల చంద్రబాబు గాంధీ అలియాస్ అనుముల రేవంత్ రెడ్డి. భారత్ మాతాకి జై.